శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము భూశక్తి గురించి, జలశక్తి గురించి చెప్పుకున్నాం. ఈ భాగంలో మనము అగ్నిశక్తి గురించిన విషయాలను చెప్పుకుందాం. ఇక్కడ అగ్నిశక్తి అనే అసన్నా కూడాను అంతర్గతంగా దానికి జలశక్తి ఉంటుంది. పైన చూసినప్పుడు మనకు వాయుశక్తి కూడా దానికి తోడవుతుంది అన్నమాట. ఎందుకు అనేసి అంటే మామూలుగా అయితే ఒక శక్తిని సంపాదించుకొని ఇంకో శక్తిని పొందబడుతూ రెండు కలయికతో మూడవ దాన్ని మనము పొందుతూ ఉంటాం అన్నమాట. కానీ ఈ అగ్నిశక్తిలో మాత్రం మనకి ఏమవుతుంది అనేసి అంటే కింద మనకు కంటికి కనపడకుండా జలశక్తి ఉంటుంది, పైన ఉండేటువంటి వాయుశక్తి కూడాను అగ్నికి సహాయముగా తోడుగా ఉంటుందన్నమాట. సో ఈ మూడు చాలా ముఖ్యంగానే చెప్పుకోవచ్చు. ఎందుకు అనేసి అంటే భూశక్తికి కింద ఏమీ ఉండకపోయినా కూడాను ధ్యానంలో మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి అనేది ఉంటుంది, కానీ కలిసిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడాను భూమి లోపలనే మనకి భూమిలోనే నీళ్ళు అనేది ఉంటుంది. అంటే అంతర్గతంగా రెండే ఉంటుందన్నమాట. భూమి లోపల నీళ్ళు అనేది అంతర్గతంగా ఉంటుంది. కానీ ఈ అగ్నిశక్తి లోపలికి వచ్చేటప్పటికి లోపలికి వెళితే మనకి నీరు ఉంటుంది, పైకి వెళ్ళేటప్పటికి వాయువు ఉంటుందన్నమాట. అంటే ఈ మూడు దశలు అనేటివి మనకు ఒకేసారి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జలము తర్వాతనే అగ్ని తర్వాతనే వాయువు అనే విషయం మనకి తెలుసు. కంటికి కనపడకుండా దాని కింద నీరు కూడాను ఉంటుంది. కాకపోతే మనము నీరు ఉన్నప్పుడు భూమి మీద కానీ భూమి పైన కానీ కంటికి కనపడుతుంది. కానీ ఇక్కడ నీరు లేకపోవడం వలననే మనకు అగ్ని అనేది కనిపిస్తుంది అన్నమాట. అంటే నీరు లేకపోవడం వలన అగ్ని అనేది ఉత్పత్తి అవుతుంది. నీరు ఉంటే జలశక్తి జలం అయిపోతుంది. నీరు లేని చోటనే మనకు అగ్ని అనేది కనిపించడానికి కారణమవుతుందన్నమాట. ఇక్కడ భూమి పైన నీరు ఉంటే మనకు కనిపిస్తుంది, లేకపోతే భూమి లోపల ఉన్న నీటిని మనము చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే బావుల్లో నీరు కానీ మోటార్ పెట్టి పైకి రావడం కానీ నీళ్లు చూసే ఉన్నాం కాబట్టి. కానీ ఈ అగ్నిశక్తికి వచ్చేటప్పటికి ఎక్కడైతే నీరు లేదో అప్పుడే మనకి అగ్ని అనేది బయటకు రావడము కనిపించడము జరుగుతుందన్నమాట. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏమనేసి అంటే మనిషి శరీరంలో 70% నీరు ఉందనేసి చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి ఈ నీటి శాతం తగ్గుతూ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో ఉష్ణోగ్రతలో తారుమారవడానికి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బాగా గమనించినట్లయితే నీరు తాగకన్నా ఉన్నప్పుడు మనము బాడీ ఉష్ణం పెరగడం అనేది వేడి చేయడం అనేది చేస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. దాన్నే మనము హీట్ ఎక్కువైంది అని చెప్పడానికి కారణం అన్నమాట. ఆటోమేటిక్గా మనకు ఆ ఓవర్ హీట్ అనేది కింద నుంచి పైకి రావడం వలననే మనకు కోల్డ్ కానీ ఉష్ణం జరుగుతుంది. దాన్ని కోల్డ్ అని ఇంగ్లీష్లో ఒకే పదం చెప్పేస్తున్నాం, కానీ ఆటోమేటిక్గా దానికి ఉష్ణ శీతలము, శీతల ఉష్ణము శీతలమని 4 రకాలుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నీరు ఎక్కువ అవుతుందో మనిషికి శీతలం జరుగుతుంది, అంటే కోల్డ్. ఒకవేళ వాళ్ళ శరీర తత్వం శీతలమయ్యండి వాళ్ళు నీళ్లు తాగకపోవడం వల్ల కోల్డ్ కన వచ్చింది అంటే దాన్ని శీతల ఉష్ణం అనేసి అంటారు. అంటే శీతల పదార్థం తీసుకున్నప్పుడు ఇంకా శీతల పదార్థం అంటే ఆల్రెడీ అది కోల్డ్ బాడీ, వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు కూడా జలుబు చేస్తుంది అనమాట. అంటే ఎక్కువైనటువంటి నీటిని అది శరీరము బయటకి ఏదో ఒక రూపంలో పంపించబడుతుంది. అంటే దాన్ని శీతల ఉష్ణం అనేసి అంటారు. ఉష్ణం ఆటోమేటిక్గా బాడీ ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో ఉష్ణం అనేది వేడి అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నీరు లేకపోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి ఉష్ణం అంతా కూడాను ఎక్కువగా పైకే మనకి రిఫ్లెక్షన్ కానీ రియాక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ మనకి ఎక్కువ కోల్డ్ అనేది తొందరగా పట్టుకునేటువంటి అంశం అనమాట. సో అలా ఉష్ణం అయినప్పుడు కూడాను మనకు కోల్డ్ అంటాము. అంటే అక్కడ ఉష్ణం వలన ఉష్ణమయ్యింది, దానిని కేవలం ఉష్ణమనే అంటారు. సో కానీ ఇంకొకటి ఉంది శీతల ఉష్ణం అన్నమాట. అంటే మనము ఉష్ణ శరీరం కలిగి ఉండి శీతల పదార్థాలు తిన్నప్పుడు, అంటే చలువ పదార్థాలు తిన్నప్పుడు కూడాను మనకు కోల్డ్ వస్తుంది. ఈ 4 రకాల పరిస్థితుల్లోనూ మనము కోల్డ్ అని చెప్పేస్తూ ఉంటాము. కానీ
కోల్డ్ అని చెప్పడానికి వెనుక కూడా ఈ 4 స్థితులు అనేది ఉన్నాయి. అంటే నీరు ఎక్కువయ్యి నీరు బయట రావడం అనేది ఒకటి అయితే ఉష్ణమైపోవడం, నీరు లేక ఉష్ణమైపోవడం అనేది ఒక రకం అన్నమాట. ఈ 4 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, నీరు ఎక్కువైపోయి శీతల ఉష్ణం అవ్వడం అనేది ఒక రకం అయితే, నీరు లేక ఉష్ణ శీతలం అవ్వడం అనేది ఒక రకం అన్నమాట. అంటే ఒకటి ఎక్కువైనప్పుడు, నీరు ఎక్కువైనప్పుడు మనకు కంటికి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నీరు తక్కువైనప్పుడు మనకు ఉష్ణం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 4 చోట్ల కూడాను మనం కోల్డ్ అనేది గమనించినాం. అంటే ఇక్కడ మనమైతే ఉష్ణమని చెప్పేస్తూ ఉంటామే కానీ దేనికి కారణంగా అని అర్థం చేసుకుంటే దానికి తగినటువంటి మందుని వాడుకుంటాం. అందుకనే కోల్డ్ అయింది అనగానే కోల్డ్ యాక్ట్, డీ కోల్డ్ అని 2 ఉంటుంది. ఒకటి డీ కోల్డ్, కోల్డ్ యాక్ట్. శీతల ఉష్ణానికైతే కోల్డ్ యాక్ట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఉష్ణ శీతలానికైతే డీ కోల్డ్ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ 2 తెలియకపోవడం వల్ల ఒకటి వాడతారు, తగ్గలేదు అంటే ఇంకొకటి తెచ్చుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థము ఇది పని చేయలేదు కాబట్టి వేరేది తెచ్చుకున్నారు, అది పని చేసింది అనేసి. కానీ మనకు ఏ ఉష్ణం, శీతల ఉష్ణమా ఉష్ణ శీతలమా అనేది కానీ గమనించుకోగలిగితే దానికి తగినటువంటి మందులను మనము వాడతామన్నమాట. సో అంటే శరీరంలో ఉష్ణం పెరగడానికి కారణం ఏమి అంటే తగినంత నీరు లేకపోవడం అన్నమాట. సో ఆటోమేటిక్గా శరీరాన్ని ఎగ్జాంపుల్గా నేను తీసుకోవడానికి ఏమి అంటే ప్రతి ఒక్కరూ కూడాను దీనిని చూసే ఉంటారు, తెలుసుకొని ఉంటారు కాబట్టి. ఇప్పుడు అగ్ని మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, జఠరాగ్ని శరీరంలో కడుపు దగ్గర మాత్రమే మనము గమనించవచ్చు, తెలుసుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఈ ఉష్ణానికి ఈ జఠరాగ్నికి ఏమి సంబంధము అనేసి అంటే, మనము ఈ బాడీకి ఎప్పుడైతే నీళ్లు తగ్గుతుందో అక్కడ మనకు జరిగేది వేడి అన్నమాట. వేడికి ఉష్ణానికి ఇదే తేడా. ఈ 2 కూడాను మనం ఆ తేడాను కూడా తెలుసుకోకుండా ఒకదానికి ఒకటి వాడడం వల్లనే మనకు అవి సరిగ్గా అర్థం అవ్వకపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఉష్ణం అవుతుంది అనేసి అన్నాం, వేడి చేసింది అనేసి అంటే దానికి కారణం ఏమి అంటే శరీరంలో నీరు తగ్గడం అనేది ప్రధాన కారణం అన్నమాట. సో నీరు ఎక్కువైనా నీరు తక్కువైనా మనకు వేడి చేసేదాని వలన మనకు శరీరం అనేది ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు నీరు తగినంతగా ఉంటుందో శరీరం సమస్థితిలో ఉంటూ తగినంత ఉష్ణంలో అది ఉంటుందన్నమాట. నీరు తక్కువ అయిపోయినప్పుడే వేడి చేస్తూ ఉంటుంది. సో ఇది శరీరంలో మనం చూసేటువంటి ఉష్ణము, వేడి. కానీ మనకు జఠరాగ్నికి సంబంధించినటువంటిదే అగ్నిశక్తి అన్నమాట. ఇక్కడ మనము భూశక్తిని గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏ రోగాలకి లేకపోతే ఏ అవసరానికి దానికి కావలసినటువంటి శక్తిని మనం వాడాలి అని చెప్పాను కదా, దానికి కారణం కూడా ఇదే అన్నమాట. మనము కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు అగ్నిశక్తిని వాడుతాము. కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు భూశక్తిని వాడుకుంటాం. నీటికి సంబంధించి కానీ రక్తానికి సంబంధించినటువంటి ఇది కానీ లేకపోతే ఫ్లో ప్రవాహానికి సంబంధించినటువంటి వాటికి కానీ మనము జలశక్తిని వాడతామన్నమాట. సో ఇక్కడ అగ్నిశక్తిని మనం ప్రతిదీ కూడా వేడికి పుట్టించడానికి ఎందుకు వాడము అనే విషయం మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటూ ఉంటాను. సో అంతేకాకుండా ఈ కడుపుకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడాను మనకు అగ్నికి సంబంధించినవి. ముఖ్యంగా కడుపు అంటే అంతా తీసుకోవద్దండి, కేవలం జఠరాగ్ని ఉండే చోట, ఆహారము జీర్ణమయ్యే చోట మన కడుపు మాత్రమే అన్నమాట. సో కడుపు అనగానే మనకు ఉండేటువంటి అన్ని పార్ట్స్, ఆ భాగాల్లో ఉండేటువంటి అన్ని పార్ట్స్ కాదు, కేవలం కడుపు మాత్రమే. ఎందుకంటే జఠరాగ్ని అక్కడ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా మనకు జఠరాగ్ని తెలుసుకున్నాము అంటే దాని గురించి అర్థం అయ్యింది అనేసి అంటే, అగ్నిశక్తి గురించి తెలుసుకున్నాము అనేసి అంటే మనకు మణిపూరకానికి కూడా లేకపోతే కుండలిని శక్తికి కూడా అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ కొంచెం వ్యత్యాసాలు, చిన్న చిన్న తేడాల వల్లనే మనము ఒకదానికి ఇంకొకటి అర్థం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రతిదానికి సంబంధించినటువంటి జ్ఞానము ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ఆ వ్యత్యాసాలు, తేడాలు అంతా కూడాను అర్థమవుతాయి. సో ఈ జఠరాగ్ని అనేది మనకు
అగ్నితత్వంలో చెప్పుకున్నాం. అగ్నిశక్తి గురించి వచ్చినప్పుడు నీటికి వాయువుకి రెండు కలిపినటువంటి బంధం ఉంటుంది అని ఇక్కడ మనకు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమనేసి అంటే, ఎప్పుడైతే మనము అగ్నిశక్తి ద్వారా అంటే ఒక శరీరానికి ఆహారం లేకుండా నీరు లేకుండా ఉండాలి అనేసి అంటే అతనికి భూశక్తి జలశక్తి సరిపోతుంది. ఓకే, అంటే మనం శరీరానికి ఆహారాన్ని నీటిని అందించకుండా ఉండడానికి రెండు శక్తి సరిపోతుంది. మరి ఆటోమేటిక్గా శరీరానికి అంటూ ఒక ధర్మం ఉంటుంది. ఏమనేసి అంటే టైంకి కానీ లేకపోతే ఆ రసాలు ఉత్పత్తి అవ్వాలి అనేసి అని శరీర ధర్మానికి ఉంటుందన్నమాట. సో అలా వచ్చేసినటువంటి యాసిడ్స్ని ఫర్ ఎగ్జాంపుల్కి పొద్దున్న 9 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, రాత్రి 7 గంటలకి తిందామనుకోండి. సో అలా ఆహారం తినేటప్పుడు మనము నిరాహారులుగా వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా భూశక్తి జలశక్తి ద్వారా మనము కడుపుని నిండినటువంటి భావనని కలిగిస్తూ ఉంటుంది. మరి ఆటోమేటిక్గా శరీర ధర్మానికి ఒకటి ఉంది కదా, ఆ టైంకి రసాలు అనేటివి ఉత్పత్తి అవ్వడం అనమాట. సో అలా ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ జఠర రసాన్ని శాంతపరచాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అనేసి అంటే నీళ్లు తాగి, అంటే మనం యాసిడ్లో కానీ అగ్ని పైన కానీ నీళ్లు పోస్తానంటే అది చల్లారిపోవడము, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం అనేది మనకందరికీ తెలుసు. యాసిడ్లో నీళ్ళు ఎక్కువ కలిపినామంటే అది కూడాను సొల్యూషను డైల్యూట్ అయిపోయి మనకు ఎటువంటి అగ్నితత్వానికి లేకపోతే కాలకుండా ఉండడానికి అవకాశం ఉంది కదా. సో అలా మనము అగ్నిని కంట్రోల్ చెయ్యాలి అనేసి అంటే మొదట్లో మనము జలాన్ని వాడుకుంటాం అన్నమాట. తర్వాత ఆ జఠర రసాన్ని మనము ఉత్పత్తి కాకుండా శరీరాన్ని అధిగమించుకుంటూ శరీరం పైన పట్టు సాధించుకుంటూ ఆ టైంకి అంటే 7 మధ్యాహ్నం 2కి సాయంత్రం 7 గంటలకి ఆకలి కాకుండా జఠర రసాలు ఉత్పత్తి కాకుండా మనము కడుపు పైన లేకపోతే ఆ అవయవం పైన ఆధిపత్యాన్ని సంపాదించుకుంటామన్నమాట. మనకు ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఉన్నప్పుడు కేవలం ఆ పదార్థాలని తీసుకోకుండా మనము ప్రత్యామ్నాయంగా భూశక్తిని జలశక్తిని వాడుకుంటూ ఉంటాం. కానీ అగ్నిశక్తిలో అలా కాదనమాట. అగ్నిశక్తిలో ఏమవుతుంది అనేసి అంటే మొదట్లో మనం జలాన్ని ఉపయోగిస్తూ దాన్ని శాంతపరుస్తూ లేకపోతే దాన్ని డైల్యూషన్ చేస్తూ తగ్గించుకుంటూ దాన్ని మనము మన కంట్రోల్లోకి తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం అగ్నిశక్తి ద్వారా మన కంట్రోల్ లోపలికి జఠరాగ్ని వస్తుందో అప్పుడు మనం కావాలనుకున్నప్పుడు దాన్ని ఉత్పత్తి చేయడము లేకపోతే అదుపులో ఉంచుకొని ఆపగలడం అనేది చెయ్యవచ్చునమాట. అందుకని అగ్ని అనేది చాలా పవర్ఫుల్గా లేకపోతే ఎక్కువ శక్తివంతంగా కలిగి ఉంటుంది. బయట తీసుకున్నాము అనేసి అంటే భూమి కంటే జలము, జలము కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం ఎక్కువ ఉంటుంది. కానీ శరీరానికి వచ్చేటప్పటికి అగ్ని ఎక్కువగా ఆధిపత్యాన్ని తీసుకుంటుంది అన్నమాట. ఎందుకు అంటే శరీరంలో ప్రతి పని కూడాను జరగాలి అనేసి అంటే ఉష్ణము కానీ వేడి కానీ ఈ 2 శక్తులతోనే పదార్థాలతోనే అవసరం ఉంటుందన్నమాట. అందుకని అగ్నిశక్తిని మాత్రము తగినంత మోతాదులో తగినంత శక్తిని తీసుకుంటూ ఏ విధంగా దాన్ని ఉపయోగించాలో సరి అయిన దిశలో వాడుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. సో ఎప్పుడైతే మనము జఠరాగ్ని ఉత్పత్తి కాకుండా కడుపు మీద ఆధిపత్యాన్ని కానీ లేకపోతే మన కంట్రోల్లోకి తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా మనకు అగ్నిశక్తి అనేది పెంపొందించుకోవడం ద్వారా మనకు ఆకలి అనేది వేయకుండా ఉంటుందన్నమాట. సో తిండి లేకుండా నీరు లేకుండా ఉండగలగడం, ఆహారం లేకుండా శరీరం ఉండగలగడం ఒక పద్ధతి అయితే ఆకలి నీరు దప్పిక లేకపోవడం అనేది 2వ పద్ధతి అన్నమాట. అంటే ఒకదానికి మనము ఆహార పదార్థం బదులు శక్తులను వేస్తూ వస్తున్నాం. సో అలా శక్తి ఇచ్చినప్పుడు ఈ ఆటోమేటిక్గా ఈ శరీరం అనేది నిలబడి ఉంది. కానీ 2వ పద్ధతిలో ఏం జరుగుతుంది అనేసి అంటే శరీరానికి ఆహారమే లేకుండా ఆహారానికి కావలసినటువంటి చర్యలు ఏవి జరగకుండా ధ్యానం ద్వారా అగ్నిశక్తిని కానీ లేకపోతే భూశక్తిని జలశక్తిని కానీ లేకపోతే ఇంకా దివ్యశక్తిను దైవశక్తిను తీసుకొని నిలబడబడడం అనేది జరుగుతుంది. ఎలా నిలబడాలో నేర్చుకోవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ సందేహం రావచ్చు,
సో ఈ విధంగా జరుగుతుందా అనేసి అని ఆటోమేటిక్గా మనకందరికీ కూడాను చాలా విషయాలు విన్నాము, కొంతమంది అనుభూతి చెంది ఉంటారు, కానీ ఎక్కువగా దాన్ని పట్టుకోకపోవడం వలనే సమస్య అన్నమాట. ధ్యానం చేసే కొద్దీ నిద్ర, తిండి, నీరు అనేటివి తగ్గిపోతాయి. ఎందుకు అనేసని మనం ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాము, కానీ ఇక్కడ తిరిగి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే మనము శరీరానికి కావలసినటువంటి ఆహారానికి బదులు శక్తులను తీసుకుంటూ ఆ పోషణానికి కావలసినటువంటి బలాన్నంతా కూడాను ధ్యానం ద్వారా సంపాదించుకుంటాము, అప్పుడు మనకి బయట ఉండేటువంటి కానీ బయట నుంచి తీసుకునేటువంటి పదార్థాలతో కానీ సంబంధము తగ్గిపోతా వస్తుంది అన్న విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంతేకాకుండా పిరమిడ్స్ దగ్గరికి కానీ శక్తి స్థలాలకు కానీ వెళ్ళినప్పుడు కడుపు నిండిన భావన కానీ మనకు ఆహారం ఎక్కువ అవసరం లేకపోవడానికి కానీ గమనించి ఉంటాం. ఇది ఒక ప్రతి పిరమిడ్ మాస్టర్ కానీ లేకపోతే శక్తి స్థలాలకు వెళ్ళినప్పుడు శక్తిని తీసుకున్నటువంటి వాటికి కానీ ఇది అందరికీ అనుభవము జరిగే ఉంటుందన్నమాట. సో నిద్ర లేకుండా కూడాను ఉండిపోవడం అనేది కూడా ఒక అద్భుతమైన అంశమే అన్నమాట. నిద్రలో మనము శరీరానికి కావలసినటువంటి శరీరం బలంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడాను తీసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నిద్ర అనేది ఎరుకలేని ధ్యానం అనేసి అని. సో ఆ విధంగా నిద్ర అనేది శక్తిని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఆహారము లేకుండా నీళ్లు లేకుండా శరీరం ఉండడం అనేది ఒక పద్ధతి అయితే, వాటికి బదులుగా మనము శక్తినే తీసుకోవడం, శక్తి ద్వారానే మన శరీరాన్ని నిలుపుకోవడం అన్నమాట. సో ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా కాకుండా ఒకటే తీసుకొని దానిని ముందుకు నడపడం అన్నమాట. ఈ అగ్నిశక్తిలో మనకు జరిగేటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన ఉద్దేశం కానీ లాభం కానీ ప్రయోజనం కానీ ఇదే అన్నమాట. ఎప్పుడైతే జలశక్తిని భూశక్తిని మనం దాటుతామో ఆటోమేటిక్గా ఫిజికల్ వరల్డ్ని దాటి యాస్ట్రల్ వరల్డ్కి అంటే ఆధ్యాత్మికంగా అడుగు పెట్టడానికి కూడాను ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కంటికి కనిపించే పదార్థాల నుంచి కంటికి కనిపించని పదార్థాలు ఆత్మ కానీ అంతరాత్మ వరకు కానీ వెళ్ళాలి అనేసి అన్నా కూడా మనకి ఇవి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ పరిస్థితి మనకు అగ్నిశక్తి అనేది ఇలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ జలశక్తి అనేది నిక్షిప్తమై లేకపోతే కింద ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో శరీరంలో ఏ విధంగా అయితే నీరు ఉండదో ఆటోమేటిక్గా మనకి వేడి చేయడం అనేది, ఉష్ణం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అగ్నికి పైన వాయువు ఉన్నది అనేసి చెప్పుకున్నాం. ఈ మూడు కూడాను ఎందుకు ఒక సంబంధం కలిగి ఉంటాయి అనేసి అంటే, కంటికి కనిపించని పదార్థముతో కంటికి కనపడేటువంటి పదార్థాన్ని చూస్తూ మనము అసలుగా దానిని బయట ప్రాపంచికంలో దేనిని ఉపయోగించాము అని తెలుసుకున్నాము అనేసంటే, ఈ 3 దశల్లోనే మనకు కంటికి కనిపించే దాని నుంచి కంటికి కనపడని దాని వరకు దీని ద్వారా ప్రయాణం చేయడం అనేది అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఏమి అనేసంటే, మనము ఒక కట్టెని కానీ ఒక వస్తువుని కానీ మండించాలి అనేసంటే కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఏదో ఒక దాన్ని వేస్తామన్నమాట. వేసిన తర్వాత దానికి మంట పెట్టినప్పుడు అగ్ని అనేది వస్తుంది. అగ్ని అనేది మన కంటికి కనిపిస్తుంది. దాని తర్వాత ఆ అగ్ని అంతా కూడాను పైకి వాయువు రూపంలో ఒక పదార్థాన్ని పంపిస్తుంది. ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నాం, ఆ పదార్థంలో ఉండేటువంటిది కానీ లేకపోతే ఆ పదార్థం అగ్ని ఫైర్ వేసినప్పుడు ఆ పదార్థం చుట్టూ ఉండేటువంటి గాలిలో ఉండేటువంటి తేమ కానీ ఆకాశానికి వెళ్తుందనమాట. మనం దీన్ని ఒక స్టవ్ పైన నీళ్లు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆవిరి పైకి వెళ్తుందో అదే విధంగా ఒక పదార్థం కట్టెలలో కూడాను, ఎండు కట్టెలలో కూడాను నీళ్లు ఉంటుంది. సో మనం గమనించినట్లయితే పచ్చి కట్టెలుగాన మండించినాము అనేసి అంటే దానిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి బబుల్స్ అనేటివి ఆ కట్టె పైన మనము ఒక ఎల్లో కలర్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా ఒక పదార్థం నుంచి అగ్ని ద్వారా కంటికి కనిపించింది ఆయిల్ వేసాం, కిరోసిన్ కానీ లేకపోతే పెట్రోల్, అది జల పదార్థం.
సో మండించినాము. మండిస్తానట్టనే అగ్ని కనిపించింది. ఆ అగ్ని అంతా ఏమైపోయింది, పైకి ఆవిరి రూపంలో పైకి వెళ్ళింది. అక్కడ ఉండేటువంటి తేమ కానీ, లేకపోతే ఆ పదార్థంలో ఉండేటువంటి సుగంధం వాయువు రూపంలో బయటకు రావడం అనేది మనకందరికీ తెలుసు. అందుకే హోమాలు కానీ, యజ్ఞాలు కానీ చేసినప్పుడు రోగాలు తగ్గడం అనేది, వర్షాలు పడడం అనేది, లేకపోతే ఇంటిలో ఉండేటువంటి దోషాలు కానీ, మనిషికి ఉండేటువంటి దోషాలు కానీ పోవడం అనేది ఇదే అన్నమాట. మనము వర్షాలు పడాలని కింద హోమం చేసి, యజ్ఞం చేసి కట్టెలు వేస్తూ ఉంటాం. దానిలో కొన్ని పదార్థాలు వేస్తాం. ఆ పదార్థాల కలయిక వలన దానిలో ఉండేటువంటి ఎసెన్సో, లేకపోతే నిగూఢంగా నిక్షిప్తంగా ఉండేటువంటి పదార్థం, అంటే ఏదైతే వర్షం పడడానికి కావలసినటువంటి అవసరమో అయినటువంటి పదార్థమో అది ఈ పదార్థాల కలయికతో అగ్ని ద్వారా పైకి వెళుతుందన్నమాట. అది ఆకాశంలో చేరి ఆ పదార్థాలంతా కూడాను మనకి ప్రక్రియలు జరిగి వర్షం పడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని యజ్ఞాలు చేసినప్పుడు వర్షం పడడానికి కారణం. సో కంటికి కనిపించని వాయువు మనకి ఈ విధంగా పైకి తీసుకొని పోతుంది. అంటే దానిలో ఉండేటువంటి ఆ పదార్థంలో ఉండేటువంటివన్నీ కూడాను అది ఫర్ ఎగ్జాంపుల్కి మనం నెయ్యి వేసామనుకోండి, ఆ స్మెల్ని కానీ, నెయ్యి నుంచి వచ్చేటువంటి ఔషధాలను కానీ మనం చూస్తూ ఉంటాం కదా. నెయ్యి వాసనని మనందరికీ తెలుసు. అదే ఒక కట్టి మీద వేసి హోమంలో నెయ్యి వేసినప్పుడు మనకి వచ్చేటువంటి క్రియలు కానీ, ప్రక్రియలు కానీ వేరే ఉంటుందన్నమాట. అందుకనే యజ్ఞంలో వేసేటువంటి పదార్థాలకు నెయ్యి కలపడం ద్వారా ఇంకొక పదార్థం తయారయ్యి వర్షం పడడానికి కావలసినటువంటి వాయువులను తయారు చేస్తుందన్నమాట. సో మనకి కంటికి కనిపించేది పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, కంటికి ఒక ఆకారం కానీ ఏది లేకపోయినా మనము అగ్నిని చూస్తామన్నమాట కళ్ళతో. కంటికి కనపడకుండా ఉండేటువంటి వాయువు పైకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అగ్నిని చూస్తున్నాము అనేసి అంటే అక్కడ నీరు లేకపోవడం వల్ల మనకి ఉష్ణమయ్యింది. ఆ ఉష్ణం వలన ఏమైపోయింది, నీరు ఆవిరి అనేది జరిగింది. అందుకనే శరీరం అనేది మనకు హీట్ అయిపోవడము, కోల్డ్ రావడము, జలుబు చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఒక్క అగ్నిలోనే మనకు కింద నీరు ఉంది, పైన వాయువు ఉందన్నమాట. అందుకే రెండు శక్తులు కానీ, 3 శక్తులు కానీ కలిపి చెప్పడానికి కూడా నేను కారణం. మామూలుగా అయితే ఒక్కొక్క శక్తి ఎలా ఉంటుంది, ఏ విధంగా పని చేస్తుంది అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి శక్తుల కలయికలతోనే ఇంకొక శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. కాబట్టినే కలిపి కొన్ని చెప్పడానికి కారణం అన్నమాట. ఇక్కడ జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి అనేటివి మీకు ఇప్పుడు అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో ఇక్కడంతా కూడాను మనము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మెడిటేషన్ చేసి సాధించుకోవాలా అనేసి అంటే దానికి కూడాను ముద్రలు ఉన్నాయి. మనము జ్ఞానాన్ని అంతా చెప్పుకున్న తర్వాత అనుభవ జ్ఞానాన్ని కానీ, లేకపోతే అనుభవాలను కానీ చెప్పుకున్నప్పుడు వీటి గురించిన టాపిక్స్ని చెప్పుకుందాం. సో ఇప్పుడు కేవలం జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకు అనేసి అంటే చాలామంది మెడిటేషన్ చేసినప్పుడు ఉష్ణం అవుతా ఉంది అనేసి అంటూ ఉంటారు. నిజమే, ఆ ఉష్ణం అనేది ఎందువలన అవుతా ఉంది, ఏ విధంగా అవుతుంది, ఏది అంటే ఏ క్రియను, ఏ ప్రక్రియను చేయడం వలన అవుతుంది అనేది చాలా అవసరం అన్నమాట. సో ఇలా మనం ఏ క్రియ చేసినా కూడా లోపల ప్రక్రియలు జరుగుతున్నాయి అనేసి అంటే ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏమి అనేసి అంటే శాంతంతో కూడిన పదార్థాలు తినడం ఒక రకమైతే అది కేవలం పదార్థాలు తిన్నంతసేపే శాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏది లేదు, ఉన్నవి రెండే. ఒకటి ఏమి అంటే నీళ్లు, తగినంత నీటిని లేకపోతే ఎక్కువ నీటిని తీసుకోవడం ఒక రకము. రెండవది వచ్చేసి నీళ్లల్లో కూర్చొని ధ్యానం చేయడం అనేది ఒక రకం అన్నమాట. అందుకే ఈ జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన, భూస్తంభన, ఆకాశ స్తంభన అనే విద్యలను కూడాను చేయడానికి కారణం ఇదే అన్నమాట. అంటే మనం ఒక శక్తి ద్వారా ఆ శక్తిని మనము స్నేహితంగాను మంచిగాను దానిని పొందపడతామన్నమాట. ఈ స్తంభనలు కానీ లేకపోతే ఈ కొన్ని విద్యలు అనేటివి
కంట్రోలింగ్లో ఉంటుందన్నమాట. అంటే దానిని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. మచ్చిక చేసుకోవడం వేరు, దానిని అదుపులో పెట్టుకోవడం వేరనమాట. సో జల విద్య, భూ విద్య, ఆకాశ విద్య అనేసి అంటే అవి విద్యలు సాత్వికంగా ఉంటుందన్నమాట. జలస్తంభన, భూస్తంభన ఇవంతా కూడాను కొంచెము కష్టతరంగా ఉండడమే కాకుండా దానిని అదుపులో ఉంచడానికి చేసేటువంటి పద్ధతులు అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, తెలుసు మనందరికీ. కుంభకం అనేసి అని చెప్పి ప్రాణాయామంలో వస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి గాలిని కడుపు దగ్గర బంధించి ఉంచడం అన్నమాట. ఎప్పుడైతే మనము కుంభకం ద్వారా గాలిని బంధిస్తామో మనము ఆక్సిజన్ తీసుకొని లోపల ఎక్కువసేపు ఉంచుకొని కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా చేయడం వలన ప్రతి కణము కూడాను ఆక్సిజన్ని ఎక్కువ సమయం తీసుకోవడానికి, అక్కడే ఉంచుకోవడానికి నేర్చుకుంటుంది. దాని ద్వారా జీవితకాలం అనేది పొడుగుతుందనమాట. అందుకే ప్రాణాయామం చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ మనకి తీసుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి కారణం అన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క దాని మీదను స్నేహపూర్వకంగా మంచిగా మనము దాన్ని సాధించుకోవాలి, కానీ దానిని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్తంభనలు అనేటివి చేయకుండా ఉండడమే మంచిది. కానీ నేర్చుకోవాలి కాబట్టి ఆ విద్యలు కూడా ఉన్నాయి. అందుకే ఈ స్తంభనల ద్వారా, దిగ్బంధనాల ద్వారా మనము ఏమవుతుంది అనేసి అంటే కొంచెం కష్టము ఎక్కువ పడవలసినటువంటి అవసరమే ఉంటుంది. సో ఈ దిగ్బంధనాల ద్వారా బయట ప్రకృతిని మనం శాసించవచ్చును. స్తంభనల ద్వారా లోపల కొంతవరకు శాసించినట్లే అవుతుంది. కాకపోతే దిగ్బంధనం కంటే స్తంభనలు మేలనమాట. ఈ స్తంభన తర్వాత అన్నిటికంటే ఉత్తమమైనది ఏమి అనేసి అంటే ప్రేమగా ప్రతిదానిని మంచిగా సాధించుకోవడం, పొందబడడం, పెంపొందించుకోవడం అన్నమాట. అందుకనేసే ప్రతిదీ కూడాను ప్రేమగా 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 పొందాలి అని చెప్పడానికి కారణం అన్నమాట. ఈ స్తంభనలు కానీ దిగ్బంధనాలు కానీ చేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ పట్టుకున్నంతసేపే మీ దగ్గర ఉంటుందన్నమాట. తిరిగి మీరు వదిలిపెట్టగానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ ప్రేమగా సాధించుకున్నది ఎప్పటికీ కూడాను తాను వెళ్ళదైతే వెళ్ళదు, మనం వదిలించుకోవాలి, వదిలేయాలి అనుకుంటేనే వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ మీకు ఇంకొక సందేహం రావచ్చు, దిగ్బంధనలు కానీ లేకపోతే స్తంభనలు కానీ చేసినప్పుడు ఆ శక్తి మీద పట్టు సాధించినట్టే కదా అనేసి. అవును, నిజమే. మనము ఎప్పుడూ కూడాను పట్టు సాధించడం కంటే కూడాను ప్రేమగా పొందడం అనే దానికే నేను ఎక్కువ మక్కువ చూపుతాను. అంతేకాకుండా అదే చాలా బాగుంటుంది కూడాను. స్తంభన చేసినప్పుడు మీరు కడుపును పట్టి ఉంచినప్పుడు శరీరం అంతా కూడాను ఆ పట్టు కోసమని చాలా కష్టపడవలసి ఉంటుంది. అదే ప్రేమగా ఒక శక్తిని తీసుకున్నప్పుడు మనకు ఆనందంగా ప్రేమగా ఆ శక్తిని అనుభూతి చెందుతూ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ తాను చెప్పే జ్ఞానాన్ని వింటూ ప్రేమగా మనమంతా కూడాను వినవచ్చునమాట. సో ఏది పద్ధతి అయినా కూడాను చివరిగా ప్రేమగా పొందడం అనేది అయితే జరుగుతుంది. ఇది తప్పు, అది తప్పు కాదు అన్న అంశాలు అయితే లేదు. ప్రతి ఒక్కటి కూడా సరి అయినదే. మనము స్తంభన చేయకుండా, దిగ్బంధన చేయకుండా ప్రేమపూర్వకంగా పొందడం అనేది అయితే ఏమీ జరగదులేండి. మనకు 5వ స్థితిలో అయితే ప్రేమగా పొందబడుతూ ఉంటాం. మొదటి స్థితిలో దిగ్బంధనాలు రాక్షసంగా పొందడాలే ఉంటుందన్నమాట. తర్వాతనే మనకు కొంచెం మంచి కొంచెం చెడు అని చెప్పుకున్నాం కదా. ఇది మంచిది, ఇది చెడుది అని వచ్చిన తర్వాత స్తంభనలకి వెళ్తామన్నమాట. తర్వాత ప్రేమపూర్వకంగా ఉండాలి, సాధించాలి అనేసి అన్నప్పుడు, అంటే మంచిగా స్నేహంగా అన్నాను కదా, అలా సాధించాలి అనుకున్నప్పుడు సాత్వికంగా వెళ్తామన్నమాట. ఇంకా చివరిది అయినటువంటిది అంతరాత్మశక్తి. ప్రేమగా సాధించినప్పుడు కేవలం ఆ శక్తిలో కూడాను మనము భూమిని తాకినప్పుడు ఎంత ప్రేమగా ఉంటుందో, అక్కడ భూమి కనిపించదు, భూశక్తి కనిపించదు, కేవలం భూశక్తి ఇంత ఉంది అనుకుందాం, అంత ప్రేమ మనము చవి చూస్తామన్నమాట. సో ప్రతి దానిలో ఉండేటువంటి ప్రేమ వరకు మనము వెళతామన్నమాట. అందుకనేసి ఈ కుండలిని శక్తి కానీ ఈ అంతరాత్మ శక్తి కానీ మనకు ప్రేమని పరిచయం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరూ కూడాను ఆనందాన్ని అనుభూతి చెందిన వాళ్ళమే.
అది ఏ విధంగా అన్నా కానివ్వండి, ఒక 10th పాస్ అయినా కానివ్వండి, బిడ్డ పుట్టినప్పుడు కానివ్వండి, మనం అనుకున్నది సాధించినప్పుడు కానివ్వండి, కేవలం ఆనందం మనము చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కాకుండా, ఒకటి చేసినప్పుడు కాకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంగా ఉండే సందర్భాలు 2 ఉంటాయన్నమాట. అది ఏది అనేసి అంటే, మనకు చిన్నపిల్లలు నల్లగున్నా, తెల్లగున్నా, అవయవ లోపాలున్నా, ఎట్లా ఉన్నా కూడాను పసిపిల్లల నవ్వు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను ఆటోమేటిక్‌గా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని ఎంతసేపు చూసినా కూడా మనకి సంతోషమే ఉంటుంది కానీ బాధ అనేది ఉండదు. మనము మిగతా విషయాల గురించి ఆలోచించనంత వరకు ఆనందంగానే ఉంటుందన్నమాట. ఈ విధమైనటువంటి ఆనందం ఒకటి అయితే, అసలుగా ఉండేటువంటి వాళ్ళలో అంతరాత్మలు ప్రతి ఒక్కరిలో రూపంతో భేదం లేకుండా, రంగు, రూపము, రుచులు కానీ, వస్తువులు కానీ, పదార్థాలతో భేదం లేకుండా వారిలో ఉండేటువంటి, అంటే ప్రతి అణువులో ఉండేటువంటి అంతరాత్మ ప్రేమని చూసినప్పుడు కూడా మనకి ఆనందంగా ఉంటుందన్నమాట. తత్వమసి అనేసి ఒక పదాన్ని ఆదిశంకరాచార్యులు చెప్పగా వినే ఉంటామన్నమాట. తత్వమసి అనేసి అంటే ప్రతి ఒక్క పదార్థంలో నిగూఢంగా, తత్వముగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అన్నింటిలోనూ ఉన్నది అనే విషయాన్ని మసి మా సి అనేసి అంటే ఉండడం, ఆత్మలో, అంతరాత్మలో ఉండడం అన్నమాట. అలా ఉండేటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా యోగులను కానీ, దేవుళ్ళని కానీ మనం చూసినప్పుడు ఆ ఆనందానుభూతిని పొందుతూ ఉంటామన్నమాట. అది ధ్యానంలో కానీ, కళ్ళు తెరుచుకొని కానీ, కళ్ళు మూసుకొని కానీ కొన్ని సందర్భాలలో ఆనందంగా మనము ఏడవడం అనేది జరిగింటుంది. సో ఆ జరగడానికి కారణం ఏమి అనేసి అంటే, మనము తెలిసి కానీ, తెలియక కానీ, ఎదుటి మనిషిలో కానీ, దైవంలో కానీ, ప్రతి పదార్థంలో కానీ అంతరాత్మ శక్తిని, ఎదుటి పదార్థంలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని మనము చూడగలిగినప్పుడే అది జరుగుతుందన్నమాట. సో భౌతికంగా అయితే చిన్నపిల్లల నవ్వు చెప్పాను. ఆధ్యాత్మికంగా కానీ, లేకపోతే మనం చూసే దృష్టి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి అంతరాత్మ ప్రేమని మనము చూసినప్పుడు, శక్తిని చూసినప్పుడు మనకు ఆ అనిర్వచనమైనటువంటి అనుభూతిని, ప్రేమని మనము పొందుతాము, చూస్తామన్నమాట. అందుకని కొన్ని చాలా సందర్భాలలో మనము కారణం లేకుండా ఆనందాన్ని పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఇదే అన్నమాట. ప్రేమని, అసలైన ప్రేమని మనము చవి చూసినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇదే కాకుండా మనం జంతువులు కాన మనల్ని ప్రేమించినప్పుడు, లేకపోతే అవి ప్రేమగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడాను మనకు ఆ అనుభూతి అనేది పొందడం అనేది మనకు తెలిసే ఉంటుంది. ఎంత ప్రేమగా ఉంది జంతువు, ఎంత బాగుంది, ఆ కళ్ళలో కానీ, వారి చేష్టలలో కానీ కేవలం ప్రేమ తప్ప ఇంకా ఏ భావన ఉండదన్నమాట. అప్పుడు కూడాను మనకి ఆనందంగా ఉంటుంది. అందుకనే చిన్నపిల్లలు కానీ, జంతువులు కానీ, వాటి ప్రేమని కానీ చూసినప్పుడు పవిత్రమైన ప్రేమకో, లేకపోతే ప్రేమకో ప్రతీకలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సో జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి అనేది ఈ 3 ఒకే చోట నేను చెప్పడానికి కారణం ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మనము ఆకాశ శక్తి గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.